పాదయాత్ర ప్రభంజనమై సాగుతోంది. యువనేత నారా లోకేష్ యాత్రకు రోజు రోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రజల సమస్యలు వింటూ పరిష్కారాలు చూపుతున్న యువనేత చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు. యువగళం పాదయాత్రలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జనం సొమ్ము దోచుకుని ప్రజల సమస్యలను గాలి కుదిలేశారని లోకేష్ మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీరు చూస్తే అభివృద్ధిలో వీకు, అవినీతిలో తోపు అని ఆయనకు మద్దతుగా దోపిడీ దుర్తి ప్రకాష్ అని పేరు పెట్టారని లోకేష్ అన్నారు. ఏ నియోజకవర్గానికైనా ఒక్క ఎమ్మెల్యేనే ఉంటారు, కానీ రాప్తాడికి మాత్రం 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, దోపిడీ దుర్తి ప్రకాష్, ఆయన తండ్రి, 2 బ్రదర్స్, ఇంకో లేడీ కలిసి దోచుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నేతల అవినీతి సంపాదన 1000 కోట్లు దాటిందని లోకేష్ తెలిపారు. దోపిడీ దుర్తి కుటుంబం అధికారంలోకి రాగానే కొంతమంది పోలీసుల్ని పార్ట్నర్స్ గా చేర్చుకుని రైతులను, రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి 100 ఎకరాలు దోచేశారని లోకేష్ అన్నారు. రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాల్లో ఎక్కడ ఏ లేఅవుట్ వేయాలన్నా ఈ దోపిడీ దుర్తి కుటుంబానికి కప్పం కట్టాల్సిందే అన్నారు. ఎకరానికి 10 లక్షలు వసూలు చేస్తున్నారని, విశాఖపట్నంలో కూడా ఈ కుటుంబం భూ కబ్జాలు చేసిందని లోకేష్ ఆరోపించారు. చెన్నై కొత్తపల్లి మండలంలో రైతు పొలం అమ్మలేదని, రాత్రికి రాత్రి మామిడి తోట మొత్తం నరికేశారంటే ఎంత దారుణంగా ఆ కుటుంబం ఉందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే అన్న రాజారెడ్డి అనంతపురం టౌన్లో ₹1 కోటి విలువైన మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి షెడ్ నిర్మించాడని తెలిపారు. అనంతపురం సిటీకి ఆనుకుని ఉన్న ఉప్పరపల్లి అనే గ్రామంలో 10 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అన్న తోపుదుర్తి చందు అనుచరులు కబ్జా చేశారని, ఈ భూమి విలువ 30 కోట్లు ఉంటుందని లోకేష్ తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర దందా మొత్తం దోపిడీ దుర్తి కుటుంబాన్నే అని, ఆఖరికి ట్రాన్స్పోర్ట్ కి కూడా వాళ్ల టిప్పర్లే వాడాలని బెదిరిస్తారని లోకేష్ అన్నారు. ఇళ్ల నిర్మాణంలోనూ దోపిడీ దుర్తి కుటుంబం కొట్టేసిన సొమ్ము ₹280 కోట్ల వరకు ఉంటుందని లోకేష్ తెలిపారు. టీడీపీ హయాంలో జాకీ పరిశ్రమ రాప్తాడుకు తీసుకొస్తే దోపిడీ దుర్తి కుటుంబం జాకీ కంపెనీని 15 కోట్ల కుప్పం కట్టాలని బెదిరించిందని, ఆ దెబ్బకి జాకీ వేరే రాష్ట్రానికి పారిపోయిందని లోకేష్ తెలిపారు. పేదలకు వచ్చే రేషన్ బియ్యాన్ని వదల్లేదని, కర్ణాటకకు తరలించి దోచుకుంటున్నారని లోకేష్ తెలిపారు. ఇక్కడున్న మహిళా ఎమ్మెల్యే దోపిడీ మరో రకమని, సహకార డైరీ పేరుతో మహిళల నుండి డ్వాక్రా సొమ్ము 10 కోట్లు వసూలు చేశారన్నారు. ఆ డబ్బుతో డైరీ ఏర్పాటు చేస్తూ సొంత సొమ్ముతో ప్రజల్ని ఉద్ధరిస్తున్నట్టు చూపిస్తున్నారని చెప్పారు. రాప్తాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పరిటాల సునీతను వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని లోకేష్ అన్నారు. అభివృద్ధిలో సునీతమ్మ స్పీడ్ అందుకోవడం ఎవరి వల్ల కాదని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు, రైతులకు అండగా పరిటాల సునీత పోరాటం చేశారని లోకేష్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం 5,000 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ నయా పైసా ఖర్చు చేయలేదని లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలోనే హంద్రనీవా కాలువ పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని 45 చెరువులకు, 120 చెక్ డ్యాంలకు సాగునీరివ్వడం జరిగిందని లోకేష్ తెలిపారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, కాలేజీలు అన్ని టీడీపీ హయాంలో కట్టినవే అని లోకేష్ చెప్పారు. రాప్తాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి కేటాయించిన 46 కోట్ల విలువైన పనులను కూడా కమిషన్ కక్కుర్తితో దోపిడీ దుర్తి కుటుంబం ఆపేసిందని లోకేష్ తెలిపారు. అధికారంలోకి వస్తే జీడిపల్లి పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తామని, ఇప్పటి వరకు 1 ఎకరా భూసేకరణ కూడా పూర్తి చేయలేదని లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు సోమరవాళ్లపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, భూములిచ్చిన రైతులకు పరిహారం అందిస్తామని లోకేష్ అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రైతులను దోపిడీ దుర్తి కుటుంబం గాలికొదిలేసిందని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోలేదని, టొమాటో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే బాధ్యత స్వయంగా తీసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారు.